నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు తాజి వెంకటేశ్వరరావు అండి. మాది చీపురుగూడెం అసలు ఎంతపల్లి గ్రామంలో ఉంటున్నాం. చింతలపూడి మండలం. ఒక అరెకరం కాకర పందులు పెట్టాను. ఎన్ని మందులు కొట్టినా రిజల్ట్ లేదు. మా చుట్టాల నుంచి బుచ్చిబాబు వచ్చారు. ఆయన ఇదిగో ప్యాకెట్ ఇస్తానా అని ఈ ప్యాకెట్ ఇచ్చారు. ఇది కొట్టిన కాడ నుంచి రిజల్ట్ మటుకు బాగా వచ్చింది. 5 రోజులు అయిందంటే కొట్టి ఇప్పుడు బాగుంది. ఎట్లా చేశారు మీరు దాన్ని మందుని? ఈ మందు అండి అరెకరం అండి. ఒక 50 లీటర్లు 100 లీటర్ల నీళ్ళలో కలిపి నేల మీద నీళ్లు వదిలి దాని మీద ఈ మందు నీరు పోయమన్నారు. అలాగే పోసామండి. 5 రోజులు అయింది. ఇప్పుడు రిజల్ట్ మటుకి ఇది ప్రకారంగా ఉందండి. బాగా వచ్చింది. కొట్టుకోవాల్సిన మందు అండి ఇది. మీరు ఇంకా అర ప్యాకెట్ మళ్ళీ ఎప్పుడు అర ప్యాకెట్ వాటి పోయమన్నారు. మళ్ళీ అర ప్యాకెట్ ఇంకొక 5 రోజులు ఆగి పోయమన్నారు. ఇక అదే చూసి మళ్ళీ పోద్దామని చూస్తున్నాం. మీరు పోసిన తర్వాత పొయ్యక ముందు తోటలో ఏం తేడా గమనించారు వెంకటేశ్వరరావు గారు? పొయ్యక ముందు ఏమీ లేదండి. చాలా మందులు కొట్టామండి. మూడారిపోయింది. అసలు పస లేదు, ఏమీ లేదు. పొండెత్తి పోయినట్టు ఉంది. దాని మీద ఈ బుచ్చిబాబు ఈ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు. 100 లీటర్ల నీళ్ళలో కలిపి నీళ్లు పోపించారు తోట. 100 లీటర్లు అండి. 100 లీటర్ల మొదల దగ్గర పోపించారు. ఈ బాటలు మొత్తం పోపించేశారు. బాగా రిజల్ట్ మట్టి బాగా వచ్చింది. పూసుకోవాల్సింది దీని ముందు. లేత కొన ఫ్లవరింగ్ బాగా వచ్చింది. లేదండి, బాగుందండి. కూరగాయ పందిర్లో అందరూ వాడొచ్చు అంటారా వెంకటేశ్వర గారు? ఎంతమంది అయినా ఈ ప్యాకెట్ మట్టికి రిజల్ట్ మట్టి బాగా వచ్చిందండి. లేత కొన బాగా కనిపిస్తుంది కదా, బాగుందండి. అసలు చూడాల్సిన పని లేదు. మీరు తెలిసిన రైతులకు కూడా కూరగాయ పందిర్లో ఎవరైనా ఉంటే ఆ టోటల్ గురించి చెప్పండి. మీరు కావాలంటే తోటను తీసుకొచ్చి చూపించండి. ఎందుకంటే చూసున్నారు కాబట్టి తోట మీది ఆ తేడా క్లియర్ గా కనిపిస్తుంది. లేత అనేది పందిరి పైన కూడా చాలా మంచి ఫ్లవరింగ్ అనిపిస్తుంది. రిజల్ట్ బాగుందండి. సరే వెంకటేశ్వరరావు గారు.